హాయ్, గుడ్ ఈవినింగ్. తిరుపతి లడ్డు మొన్న 2 days బ్యాక్ వెళ్ళేసి వచ్చినాం. లడ్డు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఏ రకమైనటువంటి కల్తీ లేనట్టుగానే ఉంది. గతంలో కల్తీ జరిగింది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటుంది. అది నిజమేంటో వీలైనంత తొందరగా తేల్చి దోషులకి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిజానికి తిరుపతి కొండ మీద ఉండేటువంటి లడ్డు ఎంత పవిత్రమైనదో భారతదేశంలో ప్రతి ఒక్కరూ తెలుసు. అలాంటి లడ్డు విషయంలో కూడా కల్తీ చేశారంటే లడ్డూని చివరికి ఒక వ్యాపారంలా చేశారు. అది చాలా తప్పు. వాళ్ళకి దేవుడు పెద్ద శిక్ష వేస్తాడు భవిష్యత్తులో, దాంట్లో డౌట్ లేదు. ఎంతో పవిత్రంగా చూసుకో. ఈ లడ్డు అంటే మామూలు లడ్డు కాదు, సాక్షాత్తు ఏడుగొండల వెంకటేశ్వర స్వామి మనకి ప్రసాదించినటువంటి లడ్డు. చాలా ఫ్రెష్గా ఉంది, ఇప్పుడైతే చాలా టేస్ట్గా ఉంది. మేము అందరం తిన్నాం, చాలా బాగుంది. నిజంగా ఏ రకమైనటువంటి ఒక వ్యాపారంగా చేయొద్దు లడ్డూని. ఒక వ్యాపారంగా అనుకుంటే ఏ ఒక్క భక్తుడు కూడా ఈ లడ్డూని కొనరు. దేవుడి ప్రసాదంగా భావించే కొంటారు కాబట్టి దాని మీద బిజినెస్ లాగా చూడొద్దు. ఎవరైతే అట్లా చేశారో, కల్తీ చేశారో, జంతువులని కొవ్వుతోని నెయ్యి తయారు చేసినటువంటి ఆ నెయ్యిని ఉపయోగించారో దాన్ని కంపల్సరీగా వాళ్ళకి శిక్ష విధించాలి గవర్నమెంట్ అని చెప్పేసి కోరుతున్నాను.